ఇల్లంతా సందడిగా ఉంది. పెళ్లితంతు అంతా మూసి వారం తర్వాత ఈరోజే వియ్యాల వారు కొత్త కోడలిని కాపురానికి దిగబెడుతున్నారు. బంధువర్గమంతా ఈ ఊరే కావడంతో హడావుడి ఎక్కువగా ఉంది. ఇంటికి వచ్చిన స్నేహితులను, దగ్గర బంధువులను పలకరిస్తూనే ఏర్పాట్లన్నీ చేస్తుంది వసంత. వియ్యాల వారిని రిసీవ్ చేసుకోవడానికి భర్త రమేష్ స్టేషన్కి వెళ్ళాడు. అడిగిన వాళ్ళకు సమాధానం చెప్తున్నా ఆమె మనసు అన్యమనస్కంగానే ఉంది. ఇంట్లో హడావుడిలాగానే ఆమె మనసు కూడా అలజడిగా ఉంది. దానికి కారణం ఈ పెళ్లి సందడి కాదు, పొద్దున జరిగిన సంఘటనే మనసులో మెదులుతూ కుదురు లేకుండా చేస్తుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సమయం సాయంత్రం 4 గంటలు దాటింది. ఇల్లంతా ఒకసారి పరీక్షించి చూసుకొని వచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కాఫీ గ్లాస్ చేతి పట్టుకొని ఓ పక్కగా కుర్చీలో కూలబడింది వసంత. పొద్దున్న అత్తగారు చెప్పిన మాటలే చెవిలో గింగిరమంటున్నాయి. చూడమ్మాయి వసంత, నీ మంచి కోసమే చెబుతున్నా. నువ్వు ఇప్పుడు అత్తయ్య అయ్యావు. వచ్చిన కోడల్ని జాగ్రత్తగా నీ అదుపులో ఉంచుకో. ముందు స్వేచ్ఛ ఇచ్చి ఆ తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకు. కొడుకు కోడల్ని వేరే కాపురం పెట్టించాలని ఇంకో ఫ్లాట్ అద్దెకు మాట్లాడవటగా, అది చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం మంచిది. వదిలేసావనుకో, రేపొద్దున ముసలై వాళ్ళ దగ్గరకు చేరినప్పుడు మీరు వాళ్ళకు బరువైపోతారు. పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఒక్కసారి షాక్తో నిలబడిపోయింది వసంత. మీ పెళ్ళైన మొదట్లో నేను మిమ్మల్ని వేరుగా ఉంచుతామని అనుకున్నాను. అది అప్పట్లో కుదరలేదనుకో. ఇది తనకి తెలియని కొత్త విషయం. ఆమెకు చెబుతుంది. అది మా మంచికే అయ్యింది. అందరం కలిసి ఉండబట్టి నువ్వు బాధ్యతలకు అలవాటు పడ్డావు. ఈ ముసలితనంలో మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నావు. నీ ముసలితనం కూడా ఇలాగే హాయిగా ఏ చీకు చింత లేకుండా సాగిపోవాలనుకుంటే వాళ్ళని వేరే కాపురం పెట్టించే ఆలోచన కట్టిపెట్టి అందరూ ఇక్కడే సర్దుకునే ఏర్పాటు చేయి. జాగ్రత్త సుమి, ఆనాక చెప్పలేదనుకో. అత్తగారు అన్న ఆ 4 మాటలు వసంత ఆలోచనలను ఒక కుదుపు కుదిపి పెరుగు చిలికినట్లు చిలికేశాయి. వసంతకు అత్తగారితో చెప్పుకోదగ్గ అభిప్రాయ భేదాలు ఇప్పుడు లేవు. ఆవిడ మాట వినకూడదని గాని ధిక్కరించాలని గాని ఆలోచన లేదు. పెద్దావిడ అంత అక్కరతో తన వృద్ధాప్య జీవితం గురించి ఆలోచించి అనుభవంతో సలహా చెప్పడంతో వసంత మనసులో సంఘర్షణ మొదలైంది. కొడుకు పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టించాలన్న ఆలోచన ఎప్పటిది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి దృఢనిశ్చయమై మనసులో వీళ్ళనుకున్నదే. వసంత ఆలోచనలు ఒక్కసారిగా గతంలోకి పరిగెత్తాయి. తమకు ఒక్కగానొక్క కొడుకు సిద్ధార్థ్. వాడు ఉద్యోగంలో స్థిరపడ్డాక మంచి సంబంధమని ఏరుకోరి తామే శిరీషాని చూసి పెళ్లి చేశారు. పెళ్లి చూపుల్లో చూసిన నాడే వసంతకు శిరీషాలో తన్ను తాను చూసుకున్న ఫీలింగ్. ఇప్పుడంటే అన్ని పనులు సమర్థించుకుంటూ చేసుకుపోవడం, అవసరమైతే సర్దుకుపోవడం అలవాటైపోయింది. కానీ పెళ్ళే కోడలుగా అడుగుపెట్టిన తొలినాళ్ళలో తానెంత ఇబ్బంది పడిందో, ఏం కోల్పోయిందో గుర్తొచ్చింది. చిన్న చిన్న ఆనందాలకు కూడా ముఖం వాచిపోవాల్సిన పరిస్థితి. అత్తామామలకు తన భర్త రమేష్ ఒక్కడే కొడుకు. ఆదాయం విషయంలో ఇబ్బంది లేకపోయినా ఖర్చు పెట్టుకోవాలంటే కోడలు దుబారా మనిషి అని ముద్ర పడిపోతుందేమో అనే భయం. భర్త సాయంత్రం 5:30కే ఇంటికి వచ్చినా వంటింట్లో పని పూర్తి చేసుకొని రాత్రి 9 గంటల తర్వాతే పలకరించుకోవడానికి వీలయ్యేది. నెలకొక్కనాడైనా ఓ సినిమా చూసి బయట భోజనం చేసి రావాలంటే పెద్దవాళ్ళు రారు, బయట తినరు. ఇంట్లో అన్ని వండి వాళ్ళకు అమర్చి వెళ్ళాలంటే సరదా చచ్చిపోయేది. నచ్చిన పని చేయాలన్నా, టీవీలో నచ్చిన ప్రోగ్రాం చూడాలన్నా కూడా సాంప్రదాయాల పేరిట కనిపించని ఆంక్షలు అడ్డుపడుతుంటే ఊపిరి సలిపేది కాదు. తాను డిగ్రీ చదివి టైప్ హయ్యర్ కూడా పాస్ అయింది. చిన్నపాటి ఉద్యోగంలో చేరైనా సంపాదన కళ్ళ చూడాలని, సొంతంగా ఖర్చు పెట్టుకొని చిన్ని చిన్ని కోరికలు తీర్చుకోవాలని ఆశపడ్డా అది అత్తగారు వెంటనే అప్పగించిన బాధ్యతల వల్ల నెరవేరలేదు. అత్తగారు చెడ్డదేమీ కాదు, కానీ సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించనిచ్చేది కాదు. రాను రాను పెద్దవాళ్ళిద్దరికీ వయసు మీద పడటం వల్ల ఇంటి బాధ్యతలు ఒకదానిపైన ఒకటి పడి మనసుకు మరో ఆలోచన రానియకుండా అణిచివేశాయి. జ్ఞాపకాల దొంతరలోంచి బయటపడింది వసంత. మళ్ళీ ఇప్పుడు కొత్త కోడలుగా శిరీషని చూడటంతోటే తొలినాటి జ్ఞాపకాలు నిద్రలేచి అప్పటి అణగారిన ఆశలు మేమున్నామంటూ తలెత్తాయి. ఇప్పుడు తను తన కోడలికి అటువంటి అసంతృప్తులు కలగకూడదని ఆలోచిస్తుంది. తను కోల్పోయిన స్వేచ్ఛ, తీరని చిన్ని చిన్ని ఆశలు, ఆ తాలూకు బాధ తన కోడలికి కలగకూడదని తపన పడుతుంది. అందుకే తను కోల్పోయినదే శిరీష విషయంలో జరగకూడదని వేరో కాపురం ఆలోచన చేసింది. కానీ ఉదయం అత్తగారు చెప్పిన మాటలు విన్నాక ఏం చేయడానికి తోచని సందిగ్ధత ఆవహించి మనసు గుంజాటన పడుతుంది. ఏనాటికైనా తాము కొడుకు దగ్గర చేరాల్సిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళని ఒంటరిగా ఉండనిస్తే రేపొద్దున తమ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారా? కొన్నాళ్ళైనా స్వేచ్ఛగా మమ్మల్ని ఉండనిస్తే ఆ తర్వాత ఎలాగూ బాధ్యతలు తప్పవు, సంతోషంగా స్వీకరిస్తాం కదా అని అప్పట్లో తాను అనుకునేది. ఇప్పుడు 3వ తరం శిరీష కూడా అలానే ఆలోచిస్తుందా, లేక వేరు కాపురం తర్వాత
అత్తగారు చెప్పినట్లు తమ బాధ్యతను బరువు అనుకుంటుందా? ఇప్పుడు విడికాపురం పెట్టించాలా వద్దా? కోడల పాత్ర నుంచి అత్తగారు కాగానే నేను స్వార్థంగా ఆలోచిస్తున్నానా అంటూ తనను తాను ప్రశ్నించుకుంది. సమాధానం అవును అని వినడానికి మనస్కరించక ఆలోచనలు తీవ్రంగా కుదిపేస్తూ ఉంటే గట్టిగా తల విదిలించింది. ఇంతలో కోడలు వాళ్ళు రానే వచ్చారు. వారికి సాదరంగా స్వాగతం పలికి కావాల్సిన వసతులు సమకూర్చే పనిలో మునిగిపోయింది. పలకరింపులు, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, అన్నీ రకరకాల పరామర్శలు ముగిశాయి. భోజనాలు ముగించి ఎవరికి వాళ్లకు పడకలు ఏర్పాటు చేసేదాకా ఊపిరి పీల్చుకోవడానికైనా వసంతకు తీరిక దొరకలేదు. ఆ కాస్త సమయం ఆలోచనలు మర్చింది. కానీ కాస్తంత వీలు చిక్కగానే మళ్లీ ఆలోచనలు ముసిరాయి. స్వార్థం, కర్తవ్యాల మధ్య ఎటు తేల్చుకోలేక తెగిన దండంలోని పూసలలాగా చిందరవందరగా ఉన్న ఆలోచనలను భర్త ముందు పరిచింది. అసలు ఇది సమస్యే కాదు తేల్చేశాడు భర్త రమేష్. తెల్లబోయింది వసంత. పొద్దుటి నుంచి మనసులో జోరీగిలా ముసిరేస్తున్న ఆలోచనలను అంత తేలిగ్గా తీసిపారేశాడు. తానెప్పుడు ఇంతే, ఏది సీరియస్గా తీసుకోడు అనుకుంది. ఇందులో ఎవరిది తప్పు కాదు. అమ్మ చెప్పింది నిజమే. నువ్వు కోల్పోయిన చిన్నపాటి స్వేచ్ఛని నీ కోడలికి ఇద్దామనుకున్న నీ ఆలోచన సబబే. ప్రతి ఆడపిల్ల తన భర్తతో కొద్దిపాటి స్వాతంత్రంగా, స్వేచ్ఛగా, ఏకాంతంగా గడపడానికి సమయం ఉండాలనుకోవడం తప్పు కాదు. కానీ అందుకోసం వాళ్ళు బాధ్యతను వదిలేసి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారని మనం అనుకోవడం, వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు తెలుసుకోకుండా మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దడం ఈ తరాన్ని అవమానించడమే అవుతుంది కాదంటావా? ఒక్కొక్క పూసని సూది దారంతో దండలా గుచ్చుతున్నట్లుగా నెమ్మదిగా చెప్పుకుపోతున్నాడు. అప్పట్లో మనకు అంత పరిపక్వత లేదు. ఆ మాటకొస్తే ఆ వయసులో ఉండే అవకాశం కూడా తక్కువే. అందువల్ల నీ ఇబ్బందికి ఆ రోజు పరిష్కారం దొరకలేదు. ఇప్పుడు అదే సమస్య నీ కోడలికి రాకూడదని ఆలోచించడం మంచిదే. కానీ జాగ్రత్తగా ఆలోచించు. నీకే కాదు, ఏ కోడలికైనా అసలు సమస్య స్వేచ్ఛ లేకపోవడం కాదు, స్నేహం లేకపోవడం అనేది నా భావన. దాని స్వేచ్ఛ లేదు అని భావించి వేరే కాపురమే అందుకు పరిష్కారం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇంట్లో ఉన్న అత్తగారు కోడలితో స్నేహం చేయకపోవడమే అసలు సమస్య. మా అమ్మ నీతో స్నేహం చేయలేదు. అందువల్ల బాధ్యతలు బంధనాలై నీకు స్వేచ్ఛ కావాలనిపించింది. ఆ తప్పు నువ్వు ఇప్పుడు సరిచేయి. కొత్త ఇంట్లో తెలియని మనుషుల మధ్య అడుగుపెట్టిన కోడలికి నువ్వు స్నేహితురాలుగా ఉండు. తన అభిరుచులు, అలవాట్లు తెలుసుకో. ఆశలు, ఆశయాలు పంచుకునే అవకాశం ఇచ్చి మంచి ఆలోచనలు ప్రోత్సహించు. అలా ఉంటే ఏ కోడలు విడిపోయే స్వేచ్ఛ కోరుకోదు. కలిసి ఉండటం వల్ల నువ్వు నీ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటున్నావో గమనించి నేర్చుకుంటుంది. అప్పుడు వృద్ధాప్యంలో రేపటి నీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబోదు. వింటున్నానా లేదా అన్నట్టు ఒక క్షణం ఆగాడు. ఏదీ పట్టనట్టు కనిపించే అతని విశ్లేషణను అబ్బురపడుతూ మొహంలోకి చూస్తూ ఉంటుంది వసంత. నీ కోడలు తనకి నచ్చిన ఏ విషయమైనా మొహమాట పడకుండా నీ దగ్గర చెప్పగలిగేంత స్నేహంగా ఉండి అప్పుడు నువ్వు పనిగట్టుకొని తనకి స్వేచ్ఛ ఇవ్వాల్సిన పని లేదు. తను స్వతంత్రించి నీ దగ్గర స్వేచ్ఛ తీసుకోవాల్సిన, అసంతృప్తితో నీకు దూరంగా వెళ్ళిపోవాల్సిన అగమ్యత ఉండదు వివరంగా చెప్పాడు. ఉద్యోగం బాధ్యతల వల్ల వేరే ఊరిలో ఉండవలసి వచ్చినప్పుడు వేరే కాపురం తప్పులేదు. కానీ కేవలం స్వేచ్ఛ కోసం బంధాలు, బాధ్యతలు వదిలేసి ఆప్యాయతల పందిర్లాంటి ఉమ్మడి కుటుంబం నుండి విడివాడి వేరే కాపురం పెట్టాల్సిన అఘాయిత్యం ఎవరికీ రాకూడదని నా అభిమతం. కొత్తగా వచ్చిన కోడలలో 3వ తరం ప్రతినిధిని, వృద్ధాపంలోని అమ్మలో మొదటి తరం ప్రతినిధిని చూస్తూ ఇద్దరికీ న్యాయం జరగాలని కోరుకునే మధ్యతరం ప్రతినిధిమైన నువ్వు 3 పాత్రల్లో 3 తరాలను చూస్తూ అనవసరమైన గందరగోళానికి గురవుతున్నావు. జాగ్రత్తగా చూస్తే నువ్వు భావిస్తున్నట్లు ఇవి 3 తరాలు కావు. కుటుంబ వ్యవస్థలో ఒకే సమయంలో చూడగలిగే 3 దశలు మాత్రమే. స్నేహం అనే సన్నటి దారంతో ఈ 3 దశలని పువ్వులాగా అనుసంధానించి అందమైన గుచ్చంగా కూర్చడం ఖచ్చితంగా సాధ్యమే. అది ఎంత బాగుంటుంది, అందరికీ మంచిది కూడా. ఆ రకంగా నీ సమస్యకి పరిష్కారం దొరికిందని అనుకుంటున్నాను. ఆపే నిర్ణయం నీ ఇష్టం. నీకు ఆ స్వేచ్ఛ ఎప్పుడూ ఉంది అని ముగించాడు రమేష్. స్వేచ్ఛ అనే పదాన్ని ఒత్తు పలుకుతూ, నిజమే, అందరినీ బాధ్యతగా చూసుకోవడం వల్ల ఆ స్వేచ్ఛ దానంతట అదే తనకు దాఖలా పడింది. భర్త చెప్పిన పరిష్కారం విన్నాక వసంతకు కర్తవ్య బోధపడి మనసు తేలికయింది. కోడలితో రేపుటి స్నేహాన్ని గురించి ఆలోచిస్తూ వేరొక కాపురం ఆలోచనని మనసు నుండి తుడిచివేసి ప్రశాంతంగా నిద్రలోకి జారిపోయింది.